ఒక ఆయన అంటాడు ఏదో మోడీ హవా బాగుంది అంటాడు. మోడీ హవా అంత బాగుంటే వేరే పార్టీలకి వెళ్ళి ఎంపీ అభ్యర్థులు ఎందుకు తీసుకుపోతున్నావు? మరి మీ దానిలో ఒక చిన్న కార్యకర్తను పెట్టి గెలిపించుకునే దమ్ము లేదా నీకు? మోడీ హవా ఉంటే, అంతగానం ధైర్యం ఉంటే బీజేపీకి వేరే పార్టీ నాయకులను ఎందుకు దేవులాడి కాళ్ళు పట్టుకొని ఎత్తుకపోతున్నారు? మరి ఏమయ్యా మోడీ గారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎక్కడ పోయినాయి నీ 2 కోట్ల ఉద్యోగాలు అని అడిగితే తప్ప? రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాముడికి మొక్కుదాం తప్పు లేదు, కానీ బీజేపీని తొక్కుదాం. ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తున్నా నేను, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఓ దిక్కు రాముని బొమ్మ, ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ, కింద విశ్వేశ్వరరెడ్డి బొమ్మ. చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అనే నినాదం తీసుకుందాం, తప్పకుండా నిలదీద్దాం.